తలస్నానానికి కుంకుడుకాయలను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అందరూ షాంపూలను వాడుతున్నారు. కుంకుడుకాయలు వాడడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండడమే కాక పేలు, చుండ్రు లాంటి సమస్యలు రావు. ఎండబెట్టిన కమలా తొక్కలు, నిమ్మ తొక్కలు, మందారాకులు, మందార పూలు, మెంతులను పొడి చేసి కుంకుడు పొడిలో కలపవచ్చు. వీటన్నిటినీ కలిపిన పొడితో తలస్నానం చేస్తే వెంట్రుకలు నల్లగా ఉంటాయి, త్వరగా నెరవవు. జుట్టు ఊడకుండా ఉండడమే కాదు, మెత్తగా కూడా ఉంటుంది. కుంకుడుకాయలతో తలస్నానం చేయడం వల్ల కేశాలు జిడ్డు లేకుండా శుభ్రపడతాయి. పైగా వీటిలో ఎటువంటి రసాయనికాలు కలవవు కనుక జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. కుంకుల తల స్నానానికి కాక చర్మ సౌందర్యానికి, మృదుత్వానికి, చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. చర్మానికి ఏర్పడే దురదలను, ఎలర్జీలను పోగొడతాయి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నారా బ్లాగ్స్. ఇవాళ మేమైతే కుంకుడుకాయలు ఏరడానికి మా ఇంటి ముందట ఒక చెట్టు ఉంటే అక్కడికి వచ్చేసాం. నా ఇంట్లో చూస్తున్నా కుంకుడుకాయల చెట్టు మా ఇంటి ముంగనే ఉండే, మంచిగా న్యాచురల్ షాంపూ, అందుకే ఇలా కుంకుడుకాయలు ఏరుదామని వచ్చినాం గైస్. మా ఇంటి పక్కన చెట్టు మొత్తం ఇటు జంగిల్ ఉంటుంది కొంచెం. ఈరోజు అయితే మేము కుంకుడుకాయలు ఏరబోతున్నాం గైస్. కవర్ వచ్చినా నా జేబులు ఇన్ని రోజులు అయితే మాకు ఈ చెట్టు ఆపలే గైస్. నిన్న నైట్ ఆపడింది, వాకింగ్ కానీ వచ్చినప్పుడు ఆపడ్డది, అందుకే అది వచ్చినాం గైస్. మధ్యాహ్నం వచ్చాం కానీ ఫుల్ ఎండ కొట్టింది గైస్, అందుకే కెమెరా హీట్ ఎక్కుతుందని పోయినాం గైస్. ఒరే అన్నయ్య, నాకేం దొరుకుతలేవురా. ఆకలి కింద ఉన్నాయి, మంచిగా చూసుకుంటే ఏడ కనలోపడు నీకు ఆకలి కింద ఉన్నాయి చూడరాదు. ఇంకో గిన్నె వెళ్తాను ఆకలి కింద. ఇగో దానికంటే ఒకటి ఏం దొరుకుతలేవు అంటాను. నిన్నైతే మేకలు వచ్చినాయి గైస్, మేకలు వచ్చినప్పుడు ఊకిడ దొక్కినాయి, అన్ని ఆకుల కిందికి పోయినాయి గైస్, అందుకే ఆపడతలేవు. ఇటు రోజు పందులు పట్టేటోళ్ళు, మేకల వాళ్ళు వస్తారు గైస్. వచ్చినప్పుడు అవన్నీ వస్తాయి, అప్పుడు ఇవి దొక్కాయి, అందుకే మొత్తం ఆకుల కింద ఉన్నాయి గైస్. చెట్టు మీద లేవు గైస్, కొన్నే ఉన్నాయి, కానీ ఇప్పుడు అయిపోయినాక చెట్టు మీద చూద్దామని. అన్నయ్య, నాకు ఇన్ని దొరికినాయి చూడు. అమ్మా, నాకు ఒకటి దొరుకుతారేమన్నా గన్నెర్రా అప్పుడే. నేనంటే ఏమనుకున్నావు అలా? కుంకుడు రసంలో ఖరీదైన పట్టు చీరలను నానబెట్టి ఉతికితే అవి ఎంతో మెరుస్తాయి. కుంకుడు రసంలో బంగారు ఆభరణాలను నానబెట్టి మెత్తని బ్రష్ తో మృదువుగా రుద్దితే అవి శుభ్రపడి దగదగా మెరుస్తాయి. ఈ రోజుల్లో అధిక ధరల్లో మార్కెట్లో లభిస్తున్న షాంపూలు, సబ్బుల ప్రభావంతో కుంకుడు వాడకం తగ్గింది. కానీ నిజానికి తలంటికి కుంకుడుకాయలను వాడడమే మంచిది. కాళ్ళు వస్తానే టక్కటక్కేరు చిన్న ఏరుతారా వేరు. ఒరే అన్నయ్య, కరివేపాకు చెట్టు ఉందిరా, దాంతో నీకేమైనా లేరు. లేట్ అవుతుందంటే కరివేపాకు చెట్లు, యాప చెట్లు చూసుకుంటూనే ఉండు. ఇక ఇట్లా వేయాలి కుంకుడుకాయలు తక్కిస్తా. ఏమనుకుంది? ఏం కాదు, తీయి పోతుంది. తీస్తావు టైం వేస్ట్ చేస్తాను వేరు టక్క టక్క మంచిగా వేరే దాన్ని అప్పుడే గిన్నెరినామా. అబ్బా, గిన్నెరినాం కదా, అప్పుడే నా మందం నాకు వస్తాయి. ఒరే అన్నయ్య, నా మందం నాకు వస్తాయి, నేను తీసుకొని పోతానా? ఎటు పోతాను? అప్పంతి నేనేరా, నువ్వు ఒక్కటేరలేదు కానీ కూర్చో, ఇద్దరం కలిసిపోదాం. సరే, నాకు ఇద్దరం కలిసిపోదాం. సరే, టక్కటక్కేరు మరి, టక్కటక్క పోదాం. సరే వేస్తాం.
నేను ఎర్రకండ ఎరితే నీకేం దొరుకుతాయి? ఎర్రంగాడ ఎరాలి. మనం వేరిన కాడ గిడ ఫుల్ పెట్టుకొని మన గాడికి వేయడం అప్పుడే ఐడియా చిన్నగా కింద ఏం దొరుకుతున్నావు? నీ చెట్టు కొడతా, దూరం జరుగు. కట్టున్నాగా కట్టుదాం కొడుతా. కొట్టు నువ్వు ఏడతాను నీకు గిడ్డు కూడా కాయాలి కొడతా. అబ్బా చిన్నారి ఇక్కడ గుర్తున్నదే కొట్టనా? కొట్టే కదా చాలు టక్కున గేరద మాట కొట్టినా కదా. గన్నికాయలు కొట్టినా ఒక్క కాయ పడతలేదండి. ఏదో దొరికింది. వచ్చినారు కొన్ని ఉన్నాయి, కొంచెం ఉన్నాయి. ఓ గిన్ని కాయలు కొంచెం నింపి ఓంపాలి. ఒరే నాకు బాగా చూపెట్టాను, పోదాం పారా. నాకు కూడా బాగానే దూపైతుంది. ఇగో కొంచెం ఉన్నది, ఇక అది నింపినాక ఇక పోంపా. సరే టక్కటక్క ఏరుగా దగ్గర పడ్డది. ఇగో కొంచెం ఉన్నది. ఇంకా గిన్నె అయిపోతుంది. బాగానే ఉన్నాయి. ఒరే చాలు కానీ పోదాం పారా. అది నిండిందా? కొంచెమే ఉంది నిండింది. మళ్ళీ పట్టుకోరు పోదాం. గ్యాస్ గో మేమైతే ఇన్ని కుంకుడుకాయలు ఏరాం గ్యాస్. కేజీ ఉంటాయి కావచ్చు గైస్. మన న్యాచురల్ షాంపూ కుంకుడుకాయల షాంపూ. ఇక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. బాయ్ గైస్.